అది బాబు గారండి, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేండి బాబు? మర్చిపోయినా మీ ఇంట్లో వాళ్ళు కారు కొనమని ఫోర్స్ చేస్తున్నారన్ను ఏమైంది కొన్నావా? అబ్బే నాకేం తోచట్లేదండి బాబు. ఏం కారు కొనాలి, ఎంత పెట్టి కొనాలి, కొత్తదా పాతదా? ఆయన ఎన్నో కార్లు ఎక్కుంటారు. మీరే జర చెప్పొచ్చుగా బాబు గారండి. అంటే ఇప్పుడు నువ్వు బాగా రీసెర్చ్ చేసి చాలా ఆప్షన్స్ ఫిల్టర్ చేసి ఫైనల్గా ఒకటి నచ్చి నడిపితే ఇదే నడపాలి అని ఫిక్స్ అయ్యి షోరూమ్కి వెళ్ళి బ్రాండ్ న్యూ అసలు సీట్ కవర్లు కూడా జింగన ఒక కొత్త కారు కొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ధూమ్ ధామ్ పార్టీ ఇచ్చి పెద్ద పూజ చేసి కార్ ఇంటికి తీసుకొచ్చినావు. అయ్య బాబోయ్, మీరు చెప్తుంటే కారులో కూర్చున్నంత పనే పోనాది. కానీ కొన్ని రోజుల తర్వాత అసలు ఆ కారు కొత్తదే కాదు, చాలా పాతది. ఆల్రెడీ ఎవడో దాన్ని నడిపి నచ్చక రిటర్న్ ఇస్తే అదే కారుకి సీట్ కవర్లు తొడిగి నీకంటే కట్టినారని తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? అయ్య బాబోయ్, అట్టెట్ట ఊరుకుంటామండి? అది మోసం కదా. కారం మీద చంపేస్తానా యాల్ది. సరే పోని, కొత్త కారు వద్దు పాత కారే ముద్దని ముందే ఫిక్స్ అయ్యి ఏదో నీ రేంజ్కి ఒక చిన్న సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని ఇద్దరు ఫ్రెండ్స్కి బీరు బిర్యానీ పార్టీ ఇచ్చి ఇష్టంగా కారు తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో పార్క్ చేసినావు అనుకుందాం. పార్కింగ్ బ్రేక్ కూడా వేసానండి. కానీ నువ్వు రోజంతా పని చేసి అలసిపోయి వచ్చి ఇంట్లో పడుకున్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ కీ వాడి నీ కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, అంతెందుకు నువ్వు పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు నైట్ ఎవరికి తెలియకుండా నీ కారు లోపల పెట్రోల్ పోసి మరి నైట్ అంతా రైడ్కి తీసుకెళ్తున్నారని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు బాబు గారండి? నాకు రిజిస్టర్ అయిన బండిని ఆడబడి ఎక్కి తొక్కుతా ఉంటే ఎట్టా సుత్తావకుండా నా యాల్ది నరికెత్తా అండి. సరే అసలు ఈ సొంత కారు అనే కాన్సెప్టే పక్కన పెట్టి ఏదో షార్ట్ టర్మ్ లీస్కి ఒక రెంటల్ ఊరుకోండి బాబు గారండి. నేనేదో సంతోషంగా సొంత కారు కానీ రోజు ఎక్కి తిప్పేద్దాం అనుకుంటే సెకండ్ హ్యాండ్ షార్ట్ టర్మ్ అనుకుంటా. నాకు కారు వద్దేమదు బాబు గారండి. అయినా నేనేదో మీ పెళ్లి గురించి అడిగితే మీరేంటండి బాబు కార్ల గురించి చెప్పి నన్ను డీలే చేసేసారు. ఏంటి కార్ గురించా? కార్ల గురించి ఎవరు చెప్పారు? అదేంటండి బాబు గారండి, ఇప్పటిదాకా మీరు చెప్పింది. It was at this moment that he knew. ఇంతకీ నీ క్వశ్చన్ ఏంటో మళ్ళీ అడుగు.